ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి? భగవంతుడు మీకు యూనిక్నెస్, డిఫరెంట్నెస్, ఒక లాయల్గా ఉండేటువంటి లక్షణాన్ని మీకు ఇచ్చాడు. మరి మీరు మీ యొక్క పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే మీరు గమనించండి, ఎనీ సింహలగ్న ఏదైనా కొన్ని కారణాల వల్ల జీవిత భాగస్వామితో కొంతకాలమైనా దూరంగా ఉంటారు. ఏదైనా కారణం కావచ్చు, వాళ్ళ ఉద్యోగం అనివ్వండి, చదువు అనివ్వండి, ఏదో వాళ్ళ పుట్టింట్లో ఏదో తల్లికి బాగాలేదనో, తండ్రికి బాగాలేదనో, ఏదో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయనో, ఇంకేదో బాధ్యతగా ఉండవలసిన పరిస్థితి ఉందనో దూరంగా అయినా వెళ్తారు కొంతకాలం. మరి 7వ స్థానం పాడైపోయింది, 12వ స్థానం పాడైపోయింది అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్యన పొసక్క విడాకులు తీసుకోవడం అనో, ఏదో గొడవల వల్ల దూరంగా ఉండడం జరుగుతుంది కొన్ని కేసెస్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కర్మ తొలగిపోవడానికి మనం చేసే జపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు, దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో దక్షిణాయనంలో చేసేటువంటి దానాలు కూడా అంతే ముఖ్యం. మరి మీరు ఎవరెవరికి ఏ ఏ దానాలు ఏ రోజు ఇస్తే మంచిది? ముఖ్యంగా మీరు శనగలు గనక గురువారం నాడు స్వయం పాకంతో కనుక ఇవ్వగలిగితే సంతాన సంబంధించినటువంటి దోషములు తొలగిపోతాయి. కొంతమంది చూడండి మాటికి మిస్క్యారేజ్ అవుతున్నాయండి అంటూ ఉంటారు. ఈ సింహలగ్నం వారికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడానికి. కాబట్టి అలా ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇక రెండవ విషయం ఏంటంటే పితృదేవత అనుగ్రహం సంబంధించినటువంటిది పూర్వజన్మ పుణ్యము యాక్టివ్ అవ్వటం లేదండి అంటే ఎలా ఉంటుందంటే చాలా ఆస్తులు ఉంటాయి కొంతమందికి. అసలు 40 ఎకరాలు ఉందండి, 100 ఎకరం ఉందండి, 300 ఎకరాలు ఉందండి నా పేరు మీద అంటుంటారు. అంటే తండ్రి గారు ఇచ్చారనో, తాతగారు ఇచ్చారనో. అది పండించడానికి కుదరదు, అమ్ముకోవడానికి కుదరదు, లేకపోతే అమ్ముదామంటే సరైన రేట్ రాదు. ఇక్కడేమో అప్పులు ఉంటాయి. ఈ రకంగా ఇరుక్కుపోతారు కొన్నిసార్లు. అప్పుడు కందులు కనుక మీరు దానంగా ఇవ్వగలిగితే ఆ యొక్క దోషం నుంచి 100% బయటపడతారు. అది పితృదేవత అంటే మీరు పితృదేవతల కోసమైన స్వయం పాకం ఇస్తూ స్వయం పాకంతో పాటు కందులు ఇవ్వండి, 100% బయటపడతారు. మరి మీరు ఎక్కువగా వేటి మూలంగా మీరు ఎక్కువగా ఇదవుతారు అంటే బంధువర్గంలో కొన్ని కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి సింహలగ్నం వారికి, లేదా కొన్ని రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మీరు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు సింహలగ్నం వారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కువగా రూల్ చేసేటువంటి ప్లానెట్, పూర్వజన్మ కర్మని ఎక్కువగా రూల్ చేసేటువంటి ప్లానెట్స్ సాటర్న్ అండ్ మెర్క్యూరీ అవుతాయి. అంటే శని మరియు బుధుడు అవుతారు. అందుకని మీరు శని బుధవారాలు స్వయం పాకంతో పాటు నువ్వులు, పెసలు ఇవ్వండి. నువ్వులతో పాటు నీలం రంగు వస్త్రము, పెసలతో పాటు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి. ఏమండి మాకు దగ్గరలో తీసుకునే వాళ్ళు సరిగ్గా లేరు, ఏం చేయాలి? పెసలు ప్రదేశంలో గోంగూరను తినిపించండి గోవుకి, లేదా ఆకుకూరలు ఏదైనా తోటకూర లాంటివి కూడా తినిపించవచ్చు, తప్పులేదు. నువ్వుల ప్రదేశంలో మాత్రం మీరు బెల్లము తినిపించండి, నువ్వులు తినిపించకండి దయచేసి. చాలామంది తెలియక నువ్వులు పెట్టేసి దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను కేసెస్ ఉన్నాయి, కానీ పెట్టకండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు.
ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక అరే ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా 1 కిలోనో 1/2 కిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాత గారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోనే, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళమంటే అండి, బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది.